పోలీసులకే సవాల్ విసిరిన చింతాడ రవికుమార్. ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి. మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరిగింది కదా, ఇది సీదిరి అప్పలరాజు కోసం. ఈ క్రమంలో ప్రవళిక అనే మహిళా ఎస్ఐ ఆవిడని భయపెట్టిన విధానం, లేకపోతే ఆవిడ పైన అఘాయిత్యం అనాలా, లేకపోతే ఇంకేమని అనాలో తెలియదు, కానీ దానికి సంబంధించి తెలుసు కదా, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పైగా అదే రోజు సాయంత్రం దీనికి సంబంధించి మహిళా కమిషన్ చైర్పర్సన్ అయినటువంటి రాయపాటి శైలజ, హోమ్ మినిస్టర్ అయినటువంటి వంగలపూడి అనిత, వీళ్ళందరూ, అలాగే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి గౌతు శిరీష, ముగ్గురు మహిళలే దీనికి సంబంధించిన విషయాన్ని ఖండించారు. వీళ్ళపైన కఠినంగా వ్యవహరించాలి, చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి డిమాండ్ వచ్చింది. ఇంత జరిగితే ఇప్పుడు ఆ చింతాడ రవికుమార్ అనబడే వ్యక్తి మరలా ఇంకో వీడియో రిలీజ్ చేసి పోలీసులకే కండిషన్లు పెట్టారు అంటే అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఏం చేయాలి? ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఖచ్చితంగా దీనిపైన కూలంకషంగా మనం చర్చించుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా మనం చూస్తాం, ఎవరు కండిషన్స్ పెడతారండి? మామూలుగా టెర్రరిస్టులు ఉంటారు కదా, ఉగ్రవాదులు, టెర్రరిస్టులు, లేదా ఇంకా చెప్పవలసి వస్తే మనకైతే నక్సలైట్లు, మావోయిస్టులు, అలా అంతర్జాతీయంగా అయితే ఉగ్రవాదులు, టెర్రరిస్టులు వాళ్ళు పెడతారు కండిషన్స్. ఇదిగో మా వాడిని వదిలేయండి, లేకపోతే నేను ఇది ధ్వంసం చేస్తా, లేకపోతే ఇది ఇలా చేస్తానని చెప్పేసి మనం చాలా సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం. చింతాడ రవికుమార్ ఇప్పుడు అట్లాగే ఉంది పరిస్థితి. ఇప్పుడు రిలీజ్ చేసిన వీడియోలో ఏమంటున్నాడో తెలుసు, అతను మా వాళ్ళ మీద కేసులు ఎత్తేసేయండి, గంటలో నేను లొంగిపోతా అంటున్నాడు. ఎంత దారుణం! అసలు ప్రభుత్వం ఉందా లేదా, పోలీసులు ఏం చేస్తున్నారు అనే అనుమానాన్ని కూడా కొంతమంది వ్యక్తపరుస్తున్నారు. ఇంకా డీప్గా మాట్లాడాలంటే ఎవరైతే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుందో, ఈ ఇంటెలిజెన్స్ పోలీసులు అయితే అసలు ఆంధ్రప్రదేశ్లో ఇంటెలిజెన్స్ లేదండి. 2024 జూన్ 12వ తేదీన చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎప్పుడైతే చేశారో అప్పటి నుంచి ఇంటెలిజెన్స్ లేదు, కంప్లీట్గా లేదు. ఏ విషయం జరుగుతుందో తెలియదు, ఎవరు ఎటు పారిపోతున్నారో సరే మాకు తెలియదు అంటారు. దానికి నిదర్శనంగా ఇటీవల కాలంలో మొన్న తమ్మినేని కావచ్చు, దానికి ముందు కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, వీళ్ళు ఎక్కడికి పారిపోయారు, పిన్నెల బ్రదర్స్ కావచ్చు, పారిపోయారంటే పారిపోయారు, ఎక్కడ పారిపోయారంటే తెలీదు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనేది ఉందా, తీసేసారా ఏమో నాకు డౌట్గా ఉంది. సో అటువంటి పరిస్థితి. ఇప్పుడు చింతాడ రవికుమార్ ఎవరండి ఇతను? ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న కార్యకర్త, కార్యకర్త కాదు, చిన్న స్థాయి నాయకుడు. అటువంటి ఆయన నెట్వర్క్ను కూడా ఛేదించలేకపోతే ఇంకెందుకు మనకు ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ. నేను వేరేలాగా అనట్లా, నిజంగా చాలా వేదంతో మాట్లాడుతున్నా. అంటే ఒక మహిళా ఎస్ఐకి జరిగిన అవమానానికే పోలీస్ వ్యవస్థ ఈ రకంగా రెస్పాండ్ అవుతున్నా, లేకపోతే ఈ రకంగా రియాక్ట్ అవుతుంటే ఇక సామాన్యుల పరిస్థితి అయితే ఎట్లా ఉంటుందండి? ఒక సామాన్య మహిళ పైన జరిగితే ఏంటి? సో మహిళలంటే ఇక మరి మనం చెప్పుకోవడానికేనా మహిళలకి పెద్దపీట వేస్తాం, మహిళలకి ఇంత % రిజర్వేషన్ కావాలి, మహిళలకి ఇంత రిజర్వేషన్ కోటాలో స్థానిక ఎన్నికల్లో కావచ్చు, రాబోయే ఎన్నికల్లో కావచ్చు పోటీ చేయాలి, దీనికి కృషి చేస్తాం అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు ఏ రకంగా వస్తారు? ఆల్రెడీ సాధించిన ఉద్యోగం చేస్తుంటేనే ఈ రకమైన పరిస్థితికి వస్తే, అది కూడా ప్రజలకు రక్షణ కల్పించేటటువంటి పోలీస్ శాఖలో ఒక ఎస్ఐగా ఉన్నటువంటి మహిళ, ఆవిడే అభద్రతా భావంతో ఉండిపోయారు అని అంటే ఇక ప్రజలకు ఏం భరోసా ఇవ్వగలుగుతుంది మరి? సో చూద్దాం, ఇక్కడ ఈయన ఏం మాట్లాడారు కూడా. మా వాళ్ళపై పెట్టిన కేసులు ఎత్తేస్తే గంటలో లొంగిపోతా, అలాగే ఏంటది కోర్టు ద్వారా కేసుల నుంచి బయటపడాలనే ప్రయత్నంలో ఉన్నానే తప్ప పారిపోయేవాడిని కాదన్నారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి 3 రోజులుగా పరారీలో ఉన్న ఇతను సో ఈ వీడియో రిలీజ్ చేశాడు ఆదివారం. ఇతను నేను జగన్మోహన్ రెడ్డిని శిష్యుడిని, అదే కదా ప్రాబ్లం ఇక్కడ. నాపై ఎన్ని కేసులు పెట్టినా భయపడను, 20 మంది అమాయకులపై కేసులు పెట్టారు. ఘటన సమయంలో అందరూ అమాయకులే, మీ పార్టీలో దాదాపు అందరూ అమాయకులే డోర్ డెలివరీ చేస్తారు, అమాయకులే అక్కడక్కడ ఏదో చంపేసే ప్రయత్నాలు చేస్తారు, అమాయకులే యాక్సిడెంట్లు చేసి ఆ యాక్సిడెంట్లు రూపుమాపులు చేసే ప్రయత్నాలు చేస్తారు, అమాయకులే మహిళా ఎస్ఐల పైన ఇబ్బంది పడేలాగా వ్యవహరిస్తారు, అమాయకులే
జై జగన్ అని చెప్పేసి పీకలకు వస్తారు. అమాయకులే, అందరూ అమాయకులే. సో ఈ రకంగా 20 మంది అమాయకులపై కేసులు పెట్టారు. ఘటన సమయంలో లేని వారిని ఇరికించారు అని ఆయన ఆరోపణ చేశారు. సార్ లేని వారిని ఇరికిస్తే తప్పే. సో ఏం చెప్తుంది ఏంటి, హెచ్ఎర్ల వైసీపీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్పై జేఆర్పురం హెచ్ఎర్ల పోలీస్ స్టేషన్లో ఆదివారం కేసులు నమోదు చేశారు. సో ఇది పరిస్థితి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వాస్తవంగా చెప్పవలసి వస్తే ఈ ర్యాలీ ద్వారా ఏం సందేశం ఇద్దాం అనుకున్నాడో తెలియదు, కానీ అక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం నిజంగా ఏ ఉద్దేశంతో వచ్చారో జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఏ పర్పస్, ఒక యాక్సిడెంట్ చేసి ఆ తదుపరి దాన్ని తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా అరెస్ట్ చేశారు. ఆ తప్పించుకునే భాగంగా అరెస్ట్ చేశారన్న విషయాన్ని ఎక్కడ మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి. చాలా కన్వీనియంట్గా దాన్ని ప్రక్కకు తోసేసి అప్పలరాజునే పరామర్శించుకు వస్తున్నానంటే ఆ అప్పలరాజుని పరామర్శిస్తానికి వచ్చినప్పుడు వచ్చిన ప్రజల్ని ఏమనాలి? అరే యాక్సిడెంట్ చేసి చంపేసిన క్యాండిడేట్కి సపోర్టివ్గా వస్తానంటే ఇక దాన్ని బట్టి ఆలోచించాలి. సమాజంలో మరి ప్రజల ఆలోచనలో కూడా కొంత మరి మార్పు చెందవలసిన అవసరం ఉంటుంది. సరే ఎనీహౌ ఈ చెందాడ రవికుమార్ అనబడే వ్యక్తి ఇప్పుడు ఈ విషయంలో కండిషన్స్ పెట్టే స్థాయిలో ఉన్నాడు అని అంటే నిజంగా దాన్ని ఏ రకంగా చూడాలి? మరి ఇదే పరిస్థితి ఒకవేళ కూటమి ప్రభుత్వం కాకుండా వైసీపీ ప్రభుత్వం అయ్యి రివర్స్లో ఉంటే 2 నిమిషాల్లో తీసుకెళ్ళి రివర్స్లో కట్టి రివర్స్లో ఏలాడదీసి మామూలుగా కాదు కింద పైన వాయించేసేవాళ్ళు. ఏది వైసీపీ రూలింగ్లో ఉంటే. మరి కూటమి ప్రభుత్వం రూలింగ్లో ఉంటే ఏమైంది? ఇదిగో ఇట్లా వీడియోలు రిలీజ్ చేసి వార్నింగ్లు ఇస్తూ ఉంటారు, లేదా బ్లాక్మెయిల్ చేస్తారు, లేదా సవాళ్ళు విసురుతారు. మా వాళ్ళని వదిలేయండి, ఒక గంటలో వచ్చి లొంగిపోతా అంట, లేకపోతే లొంగిపోడు అంటే పోలీసులు లేరు, ఇంటెలిజెన్స్ లేదు, ఎవరెక్కడ ఉంటారో పట్టుకోలేరు, టెక్నాలజీ లేదు, ఏమవుతుందో తెలియదు. అతి కొద్ది గంటల్లోనే అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఆ రోజు టీవీ ఛానల్లో కూడా వచ్చి మాట్లాడారు వీళ్ళందరూ. మరి ఏమైందో తెలియదు. సరే ఇంకో విషయం కూడా అనుకుందాం. ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం కాబట్టి ఆ ప్రారంభోత్సవం వరకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు అనే ఉద్దేశంతో చేశారని అనుకుందాం. మరి వాళ్ళు ఏమైంది? నిన్న ఆదివారం అయిపోయిందిగా. అసలు అలా అయిపోయిందో లేదో మోదీ గారు తిరిగి ఫ్లైట్ ఎక్కాడో లేదో ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి ఈ అరెస్ట్ల పర్వం. మరి ఇలా ఉంటుంది పరిస్థితి. కాబట్టి నాకు తెలిసి పేరుకే 164 స్థానాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ అని అంటున్నారే, కానీ ఓ రకంగా చెప్పాలి అంటే మొత్తం పరిపాలన ఆళ్ళ చేతుల్లోనే ఉంది అనే దానికి నిదర్శనంగానే కనబడుతుంది. వాళ్ళు తప్పులు చేయని, ఒప్పులు చేయని, దాడులు చేయని, అఘాయిత్యాలు చేయని అరెస్టు చేయాలి అంటే 1కి 100 సార్లు ఆలోచించి ఏం చేయాలో ఏంటో అర్థం కాని స్థితిలో ఉన్నారా ఏంటి అనే పరిస్థితి ఉంది. సో దీనికి తర్వాత వైసీపీ ఎమ్మెల్యే కూడా చేశాడులే వీరూపాక్ష, దానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇక్కడ అరాచక శక్తుల్ని అణగదొక్కడంలో పోలీసులు వైఫల్యం చెందుతున్నారా? ఒకవేళ పోలీసులు వైఫల్యం చెందారు అంటే అది ప్రభుత్వానికి చెడ్డ పేరు కాదా? సో ఖచ్చితంగా జూలు విదిలించాల్సిందే. ఎవరిని? యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని. ఇట్లా అసలు ఆ ర్యాలీనే అర్థం పర్థం లేని ర్యాలీ. నేను ఆల్రెడీ వీడియో చేసి ఉంటా. ఎందుకు చేశారో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా గట్స్ ఉంటాయి. ఎందుకంటే నిందితుల వైపు నుంచుంటున్నాడంటే మామూలు గట్స్ కాదు అది. అది ఎవరికి సాధ్యపడదు. రాజకీయాల్లో ఏ ఒక్కడికి సాధ్యపడింది ఒక జగన్మోహన్ రెడ్డికే సాధ్యపడుతుంది. ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపిన ఎమ్మెల్సీ అనంతబాబు వైపు నుంచోవటం కానీ, అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యలో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి వైపు నుంచోవటం కానీ, అట్లాగే ఇప్పుడు సీదిరి అప్పలరాజు వైపు నుంచోవటం కానీ, ఇవన్నీ మామూలు కేసులు కాదు. గట్స్ ఉండాలి. జగన్మోహన్ రెడ్డికి ఉన్న గట్స్ ఎవరికి ఉండలేదు. ఆ విషయంలో నో డౌట్ అబౌట్ దట్. సో ఇట్లా వీళ్ళు ఈ రకంగా వ్యవహరిస్తూ ఉంటే మరి ఏం చేయాలి? సో కూటమి ప్రభుత్వం పైన అనేక రకాలైన విమర్శలు ఎందుకు వస్తున్నాయి అంటే ముందుగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కావట్లా. ఎక్కడికక్కడ దాడులు, విధ్వంసాలు, అరాచకాలు, రప డైలాగులు. మరి అటువంటి వాళ్ళని తొక్కి నారదీయాలి కదా ఎవరైనా సరే. నాట్ ఓన్లీ వైసీపీ, టీడీపీ వాళ్ళైనా. ఇప్పుడు టీడీపీ వాళ్ళు అనగా ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారా? ఓకే, బాగానే ఉంది. జనసేన వాళ్ళైనా అలాగే అరెస్ట్ చేయండి, బాగానే ఉంది. మరి వైసీపీ వాళ్ళు ఎందుకు వదిలేస్తున్నారు? అపోజిషన్ పార్టీ కాబట్టి రాజకీయ కక్ష అంటారా? ఎట్లా అవుద్ది రాజకీయ కక్ష? తప్పు చేసుకుంటా మీరు వెళ్ళిపోండి, ఎలా పడితే అలా చేసేసుకోండి,
మళ్ళీ మిమ్మల్ని అరెస్ట్ చేస్తే రాజకీయ కక్ష అంటారు కాబట్టి మేము అరెస్ట్ చేయమనే ఉద్దేశం ఏమైనా ఉందా? పోనీ అది ఉంటే ఓపెనింగ్ చెప్పండి, వైసీపీలో మీ ఇష్టం వచ్చినట్టు చేసేసుకోండి, మేము మిమ్మల్ని అరెస్ట్ చేయలేమని చెప్పేసి అన్న చెప్పండి. ఏం చేస్తాం? చూసి విసుగొచ్చేస్తుంది చాలామంది ప్రజలకని చెప్పేసి పబ్లిక్లోనే మాట్లాడుకుంటున్నారు. ఎందుకో నిమ్మక నీరెత్తినట్టు వెయిట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి. కాబట్టి ఇదిగో వాళ్ళు ఇలాగే రెచ్చిపోయి వీడియో రిలీజ్ చేస్తూ ఉంటారు, ప్రజలేమో నవ్వుకుంటూ ఉంటారు. అధికారంలో ఎవరున్నారో అర్థం కావట్లేదు. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచ్చు. థ్యాంక్ యూ.